అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఉదయాన్నే మా ఇంటి ముందు వ్యూ చూడండి, అసలు ఎంత మంచిగా ఉందో. సమ్మర్ వచ్చేసినా కానీ మాకు దగ్గరలో వరిచేలు అయ్యి ఉన్నాయి కాబట్టి మంచు అయితే ఒక 8 వరకు అలానే ఉంటుందండి. ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు. ఇంకా ఈరోజు చేసుకోవాల్సిన పనులు అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా ఉదయాన్నే టిఫిన్కి అయితే మా చిన్నోడు దిబ్బరొట్టి కావాలంట, చిన్ని అట్లు కావాలని అడిగాడనమాట. అందుకని ఈ విధంగా వేసేసి ఇంకా నేను గార్డెన్ పనికైతే వెళ్దాం అనుకుంటున్నాను పైకి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మాకు గార్డెన్లో అయితే డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు అవి ఉన్నాయి కదండి, అవి ఏమవుతున్నాయంటే వర్షాలు వచ్చినప్పుడు అవి పడిపోతున్నాయి అన్నమాట ఒక పక్కకి. ఇంకా దాంతో దాని కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి. ఇంకా అవైతే అసలు పడకుండా వర్షాలు వచ్చినా కానీ గాలి వేసినా కొంచెం నీట్గా ఉండటం కోసమని దాన్ని ప్రూనింగ్ అదే చేసేసి కట్ చేయవలసినవన్నీ కట్ చేసి అవన్నీ పనులు చేద్దామన్నట్టుగా ఈరోజైతే మొదలు పెట్టానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, సమ్మర్ వచ్చేసింది కానీ ఇంకా నాకు బిజీగా ఉండటం వల్ల ఇంక ఈ పనులు అయితే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా ఎండలు వచ్చేస్తే కనుక ఇంకా అస్సలు చేయలేమన్నట్టుగా ఈరోజైతే ఈ విధంగా మొదలు పెట్టేశానండి. ఈ సీజన్లోనే డ్రాగన్ మొక్కని సరి చేసుకోవాలండి, ఎందుకంటే జూన్ నుంచి మనకి క్రాప్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడే కొమ్మలు ఏమన్నా రిమూవ్ చేసేసినా మనం ఏదైనా దానికి ఫంగస్ ఏమన్నా పట్టినా వాటిని కట్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు సరైన టైం అండి, ఇప్పుడు చేసుకుంటే కనుక మంచి ఫ్రూటింగ్ అయితే మనం తీసుకోవచ్చు అన్నమాట. అయితే నేను గార్డెన్ మొదలుపెట్టిన కొత్తలో అయితే నాకు అసలు ఏ మొక్కకి ఎలా కేర్ తీసుకోవాలో ఏంటో పెద్దగా తెలిసేది కాదు. కానీ గార్డెన్ చేయాలి, నేను కూడా టెర్రస్ గార్డెన్ పెట్టాలని కోరిక అయితే ఉండేది. అయితే దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నానంటే ఇంట్లో ఎవ్వరు ఒప్పుకునేవారు కాదనమాట. ఎందుకంటే పైన ఫ్లోరింగ్ అంతా పోద్ది, చిరాకు అయిపోద్ది అనేసి తిట్టేవారనమాట. అయితే నాకు కోరుకుండిపోయేది ఏదోలా చేయాలని. ఇంకా అలాంటప్పుడైతే ఎవ్వరో తిట్టకుండా మనం చేయాలంటే మనం స్టాండ్లు అవి పెట్టుకుంటే కనుక కొంచెం ఖర్చుతో కూడిన పని కదండి. మరి స్టాండ్లు తెప్పించుకొని దాని మీద కుండీలు పెట్టుకుంటే కనుక వాటర్ చక్కగా మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడైతే స్లాబ్ ఏ విధంగానే పాడవ్వదు కాబట్టి అలా చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అయితే నేను జీరో మెయింటెనెన్స్ లాగా నేను గార్డెన్ చేయాలి అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను కొన్ని మొక్కలను అయితే కొన్నాను, కొన్ని అయితే వాళ్ళు వెళ్ళి ఇచ్చిన వాటిని బట్టి నేను స్టార్ట్ చేశాను అనమాట. అయితే స్టాండ్లు అవి కొనకుండా ఏం చేశానంటే ఇలాగా టైల్స్ రాళ్ళు ఉంటాయి కదండి, అవి పెట్టి ఇటుకలు మిగిలిపోయిన ఇల్లు కట్టినప్పుడు ఇటుకలు మిగిలిపోయినాయి అనమాట. అవి పెట్టేసి ఈ విధంగా అయితే నేను పెట్టేదాన్ని. తర్వాత అయితే స్లాబ్లోని మనకి సిమెంట్ ముక్కలు పెడతారు కదండి, అవి కూడా నా దగ్గర చాలానే ఇల్లు కట్టినప్పుడు మిగిలినాయి అన్నమాట. ఇంకా అవి పెట్టి వాటి మీద ఇటుకలు పెట్టి నేను ఈ విధంగా టైల్స్ ముక్కలు ఉంటే కనుక ఎక్సెస్ అవన్నీ పెట్టేసి నేను గార్డెన్ స్టార్ట్ చేశానండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా స్టాండ్ల కోసమని ఏమీ కొనలేదు. అయితే పీవీసీ పైపుల గురించి ఒకసారి మీకు వీడియో పెట్టాను కదా ఫస్ట్లో, ఆ పీవీసీ పైపులతో నేను 2 స్టాండ్లను అయితే నేనే రెడీ చేసుకున్నాను. అలాగా చిన్నగా గార్డెన్ మొదలు పెట్టాను అనమాట. ఇప్పుడైతే కొంచెం పెద్దదే అయిందిలేండి. అయితే ఫస్ట్ అయితే నేను కుండీలు కూడా ఏమీ కొనలేదండి. మీకు ఇంతకుముందు చూపించాను కదా గ్రో బ్యాగ్స్, అవి తీసుకున్నాను అనమాట. అవి అయితే మనకి లైట్ వెయిట్ అవుతుంది, తర్వాత ఎక్కువ మట్టి పోసుకుని పెద్ద మొక్కలు పెట్టచ్చు కదా అన్నట్టుగా నేను అవి తీసుకుని వాటితో స్టార్ట్ చేశానండి. అలాగే ఇంట్లో మిగిలిపోయిన పాత డబ్బాలు అవి ప్రతి ఇయర్ కూడా తీసేస్తూ ఉంటాం కదా పక్కకి, అలాంటివి. అలాగే ఇప్పుడు పెట్టాను కదా ధర్మాకులుది డబ్బా ఒకటి, ఐస్ డబ్బా, అది కూడా నేను ఇలా యూస్ చేశాను అనమాట. ఇలా పాత అన్నిటితోటి నేను గార్డెన్ అయితే స్టార్ట్ చేశానండి. గ్రో బ్యాగ్స్ కొని 3 ఇయర్స్ అయిందనమాట. ఇప్పటివరకు కూడా ఇంకా అలాగే అది మంచిగానే యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా నేనైతే ఈ స్లాబ్ మీద ఈ విధంగా ఒకటి వేయించుకున్నాను, మొక్కలు పెట్టడానికి ఉంటుంది కదా అన్నట్టుగా.
ఇలా వేయించుకున్నానండి. ఇంకా దీని మీద కూడా మనకు వాటర్ అది ఇబ్బంది పడకుండా ఉంటుంది కదా అన్నట్టుగా ఈ కవర్ని అయితే ఇలా సెట్ చేసి కుండీలు పెట్టేస్తున్నాను అనమాట. మనకి ఇంట్లో ఎవరో సపోర్ట్ లేకుండా టెర్రస్ గార్డెన్ చేయడం అంటే కొంచెం ఇబ్బందేనండి. అయితే చాలామంది అలా ఉండబట్టే వాళ్ళు చేస్తున్నారేమో అని నేనైతే అనుకుంటాను. అయితే నేను ఫస్ట్లో అయితే స్టార్ట్ చేశాను. ఒక 100 మొక్కలతో నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే మా గార్డెన్ ఇలా ఇంత పలచగా ఉండేదన్నమాట. ఇంకా తర్వాత అయితే కొన్ని ఎక్కువ మొక్కలనే చేశాను. అయితే ఈ ఇయర్ అయితే కొన్ని పనికిరాని మొక్కలన్నీ తీసేసి ఇంకా వాటిని పక్కన పెట్టేసి మనకి పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అవే ఉంచుదామన్నట్టుగా నేను ఈ విధంగా అయితే సర్దుతున్నానండి. ఇలా డ్రాగన్ మొక్క అయితే అక్కడొకటి అలాగా ఇంతకుముందు ఇలా అయితే ఉండేది. ఇవి ఇలా కొమ్మలు పెరుగుతున్నప్పుడల్లా ఏం చేసేదాన్ని అంటే చిన్న కర్ర మొక్కలు అటు ఇటు కట్టేసి తాళ్ళెట్టు కట్టేసేదాన్ని. దాంతో ఏంటంటే దానికి స్ట్రాంగ్గా పందిరి కింద వేయలేదండి. సో దాని గురించి ఇంకా గాలివానలు ఎప్పుడైనా వస్తే కనుక కింద పడిపోతూ ఉండేది. ఇంకా దీది ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే, పట్టుకొని ఏదైనా కట్టాలన్నా కానీ. ఇంక ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. కానీ కాయలు అయితే ఈ సంవత్సరం చాలా అయితే కాసినాయండి. ఇంక ఇలా కాదని ఈ విధంగా అయితే ఈరోజు పందిర్లు వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంకో ఒకే లైన్లో ఈ విధంగా అయితే టైర్లు వేసి కట్టించేసానండి. ఇంకా ఎలాంటి గాలి తుఫాన్లు వచ్చినా కానీ ఇవి పడకుండా కొంచెం స్ట్రాంగ్గా అయితే కట్టించాను అనమాట. ఇంకా మొత్తానికైతే ఇలా సర్ది పెట్టేసుకున్నాను. గార్డెన్ అంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా కొన్ని కుండీలకైతే కలర్ వేద్దామని అనుకుంటున్నాను. ఎండలు బాగా ఎక్కువ కాస్తున్నాయి కదండి, చూడాలి. ఇంక ఈరోజైతే కొన్ని హార్వెస్ట్కి అయితే ఉన్నాయన్నమాట. వంకాయలు, ఇలాగ బీన్స్, అలాగే దొండకాయలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కోసేస్తున్నాను. ఇంకా కోసేస్తే నీట్గా అయిపోద్ది కదా, ఎలాగ నీట్గా తుడిచేసుకుంటున్నాం కదా అన్నట్టుగా ఇవన్నీ కూడా ఎండుటాకులు అవి తీసేసుకుని కొన్ని ప్రూనింగ్ చేసేసానండి. ఇంకా హార్వెస్ట్ ఉంది, ఇదైతే కోసేస్తున్నాను. ఇంకా ఆకుకూరలు అయితే కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకా మా గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తాను. ఇంక ఇవాళ అయితే మా గార్డెన్ అంతా మీకు చూపించట్లేదు. ఇంకా రేపైతే ఆకుకూరలు కోస్తాను. ఇవాళకి నాకు కూరగాయలు ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదనమాట. నేను ఇంకా నాకు కావాల్సిన టమాటాలు కోసుకున్నాను, అలాగే నిమ్మకాయలు కోసుకున్నాను. నిమ్మకాయలు కూడా చాలానే ఉన్నాయి చట్నీ. ఇంకా సాంబార్ కోసమని 2 వంకాయలు అయితే కోసానండి. ఇంకా కొన్ని బీన్స్, కొన్ని దొండకాయలు వచ్చినాయి అన్నమాట. ఇంక వీటిని అయితే ఈ విధంగా హార్వెస్ట్ చేసాను. ఈ చిట్టి టమాటాలు అయితే భలే కాస్తున్నాయండి. అసలు చెట్టు నిండా కాయలే ఉంటున్నాయి. పెద్ద టమాటా కన్నా ఇవి బాగా పుల్లగా ఉంటున్నాయండి, రుచి కూడా బాగుంటున్నాయి అన్నమాట. మీలో ఎవరైనా వేసుకోవాలనుకుంటే కనుక మీరు కొంచెం ఎండలు తగ్గిన తర్వాత నారు పోసుకుంటే ఎప్పుడు కూడా శీతాకాలం వెళ్ళేంత వరకు కూడా ఇవి కాస్తూనే ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంకొక సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. ఫ్రెండ్స్, మా వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయో మీరు ఒక కామెంట్ చేసి తప్పకుండా చెప్పగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.